ఓకే, హెవీ వెయిట్ ఉన్న కంపెనీలు నిఫ్టీ 50లో. టెలిగ్రామ్లో అయితే పంపించాను, చూడండి పీడిఎఫ్ ఒకసారి చూడండి అది. రైట్, ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా రికవర్ చేశాడు. మంచి ఆపర్చునిటీ అయితే ఉందండి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. ఓకే, సూపర్ బంపర్ ఆపర్చునిటీ అయితే ఉంది. ఇక్కడ మనం బ్రోకర్ అకౌంట్లో లాగిన్ అవుదాం ఒకసారి, ఎందుకంటే డెఫినెట్గా మనం దాన్ని ట్రాక్ చేయాలి, రేపు ట్రేడ్ చేయాలి. డెఫినెట్గా మంచి బ్రేక్అవుట్ అవుతుంది అది సిగ్నిఫికెంట్గా. అండ్ బుల్లిష్ ఇంతకుముందు మనం అనుకున్నాం, ఇది టెంపరీ సెట్ బ్యాక్, ఇది ఇంకా పుల్ బ్యాక్. ఓకే, ఇక్కడిక్కడే తిప్పుతున్నాడు. ఒక్కసారి బ్రేక్అవుట్ అయ్యాడంటే 2000 పైన 2100 దాకా వెళ్తాడు. ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్ళినా చెప్పలేం. ప్రస్తుతం అయితే మనం ఒక 2100 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే ఒక అలారం అనేది సెట్ చేస్తున్నాను. అలారం కాదు, అలర్ట్ పెడుతున్నాను. మంచి ప్రైస్లో ఉంది కాబట్టి, మిస్ అవ్వకూడదు కాబట్టి మనం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో హెచ్డిఎఫ్సి బ్యాంకులో మనం మంచి లెవెల్ ఉంది కాబట్టి దీన్ని మిస్ అవ్వద్దు. యా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రాసింగ్ పెడుతున్నాను, జస్ట్ క్రాస్ అయితే చాలు ప్రైస్. యా, సూపర్ లెవెల్ ఇది. 15 minutes క్యాండిల్ కానీ వెళ్ళిపోయింది అంటే మనం బై చేద్దాం. ఓకే, యా 1545 దగ్గరకు వచ్చిందంటే కూడా బాగుంటుంది మనకి. ఈ లెవెల్ క్రాస్ అయిందంటే అరౌండ్ కొద్దిగా ఎర్లీగా పెడదాం అలారం. 1540 దగ్గర ఉన్నప్పుడే మనం అలర్ట్ అయిపోవాలి రేపు. సూపర్. రేపు కాకపోయినా మండే అయినా సరే, దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్ కూడా ఉంది ఇక్కడ మనకి, క్లియర్గా విజిబుల్ అవుతుంది. అండ్ టెక్నికల్గా చార్ట్ స్ట్రాంగ్ బులిష్లో ఉంది కదా. నాకైతే మంచి బుల్లిష్ ఇది అనిపిస్తుంది.
సో 50 క్రాస్ అయిందంటే రూత్లెస్లీ ఇట్ విల్ బ్లాస్ట్ డెఫినెట్లీ. ఓకే, అలారం అయితే సెట్ చేసేసాం దీనికి. అండ్ యా, లెట్ us see. దీనికి అలారం సెట్ చేసేసాం, పక్కన పెడదాం కాసేపు. మంచి సపోర్ట్లో ఉన్నట్టుంది బిట్ కాయిన్. దాసుబాబు గారు హలో అండి. రమణ గారు హాయ్ ఫ్రెండ్, హలో, హౌ ఆర్ యూ? భారతీ ఎయిర్టెల్ ఏంటండి ఇంత కన్సోలిడేషన్ తీసుకుంటుంది? మొత్తం ఇన్సైడ్ క్యాండిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రోజుల నుంచి అక్కడే ఉంది. సారీ, ఇన్ఫోసిసా? భారతీ ఎయిర్టెల్ క్లిక్ చేసాం కదా మనం. ఇన్ఫోసిస్, సారీ. యా, భారతీ ఎయిర్టెల్ కూడా సూపర్గా ఉంది స్టాక్. వారి ఎనర్జీ సూపర్ బ్రేక్అవుట్ స్టాక్, అది దానికి తిరుగులేదు. ఆల్క్లీన్ ఎమైన్స్ చూడండి సార్, ఎమినీస్ కెమికల్స్, గుడ్ బ్రేక్అవుట్. హాయ్ మేడం గారు, నమస్తే అండి. యు ఆర్ లేట్, ట్రూ. వారి ఈరోజు మంచి మూవ్ ఇచ్చింది సార్. వారి ఎనర్జీస్ 7% 8% మూవ్ అయింది. బట్ ఏంటంటే ఇక్కడ దీన్ని మీరు ఎంట్రీ చేయాలి. దిస్ ఇస్ అ గుడ్ లెవెల్ టు బై అనమాట. ఓకే, దిస్ ఇస్ అ గుడ్ లెవెల్. ఈవెన్ 5 మినిట్స్లో కూడా మంచి క్యాండిల్ విత్ వాల్యూమ్ అనేది రావడం జరిగింది. వాల్యూమ్స్తో సహా మనం ట్రాక్ చేసినట్టయితే గుడ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయింది చూడండి. సో అరౌండ్ 2850 ఈజ్ అ గుడ్ లెవెల్ టు బై ఇఫ్ యు ఆర్ ఏ బ్రేక్అవుట్ బయర్. ఎనీహౌ స్టిల్ రూమ్ అయితే ఉంది మనకి అప్ సైడ్ వెళ్ళటానికి. దెర్ ఈజ్ ఎ ప్లెంటీ ఆఫ్ రూమ్ అనమాట అప్ సైడ్. ఇమీడియట్గా మనకి 3120 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్, ఇమీడియట్గా మంచి ప్యాటర్న్ కూడా అనేది. ఒకవేళ ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినా మళ్ళీ బ్రేక్అవుట్కి ఛాన్సెస్ 90-80% ఉంటుంది. ఓకే, తరుణ్ కుమార్ గారు, ఏఎల్కే ఇది కూడా మంచి స్టాక్ సార్. సూపర్ స్టార్ ఇది. కెమికల్స్ అండర్ ఫైర్లో ఉన్నాయి. వెరీ గుడ్ బ్రేక్అవుట్, సీరియస్లీ. రేపే మంచి మూవ్ వచ్చినా కానీ ఆశ్చర్యపడక్కర్లేదు. వెరీ గుడ్ స్టాక్.
సార్ ఇంట్రాడేకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేయాలి? ఇంట్రాడేకి మీరు డైలీ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేసుకోండి సార్. దాన్ని మీరు 5 minutes అండ్ 15 minutesలో కన్వర్ట్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇంట్రాడేకి చేసేటప్పుడు డైలీ టైం ఫ్రేమ్ అనేది మీరు చెక్ చేసుకోండి, ఇంపార్టెంట్ లెవెల్స్. క్రూడ్ ఆయిల్, యా మ్యామ్, క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ కొద్దిగా బయింగ్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అన్నంతకాలం మనం బయింగే చూడాలి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, దెన్ ఫర్దర్ ఫాల్ వస్తుంది. దిస్ ఇస్ ద వాల్యూ ఏరియా అనమాట, ప్రీవియస్ కన్సల్టేషన్ ఏరియా. ఈ జోన్లో మంచి షార్టింగ్ ఆపర్చునిటీ ఇక్కడ. ఓకే, అండ్ దిస్ ఏరియా అండ్ బ్రేక్అవుట్ ఏంటంటే ట్రేడ్, ఇక్కడ బ్రేక్అవుట్ ట్రేడ్ అప్ సైడ్. ప్రస్తుతం కొద్దిగా ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉన్నట్టుంది మేడం. ఇఫ్ దట్ బ్రేక్స్ ఏంటంటే ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. క్లియర్ అండి? యా, ఇండియన్ క్రూడ్ ఆయిల్ చూద్దాం. MCX సేమ్ మనకేంటంటే కొద్దిగా ట్రెండ్ లైన్లో సపోర్ట్ ఉంది. చూడండి, ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందనుకోండి మనకు మంచి ఫాల్ వస్తుంది. బట్ ఇన్ బిట్వీన్ కొద్దిగా ఈ సపోర్ట్లో బయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వన్స్ మార్కెట్ డిసైడ్ అయినప్పుడు వీక్గా దెన్ ఫాల్ వస్తుంది, వెరీ సిగ్నిఫికెంట్ ఫాల్ వస్తుంది. ఓకే, ఈ లెవెల్నే సపోర్ట్ తీసుకుంటుంది, ఫాల్ వస్తుంది. కానీ ఇప్పుడు కొద్దిగా టైం పట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను. దట్ ఈజ్ మై పర్సనల్ వ్యూ. $3K బుక్ చేశాను సార్ క్రూడ్ ఆయిల్. యా, కంగ్రాచులేషన్స్ మేడం. ఓకే, షార్ట్ సైడ్ ఉన్నారా మీరు? బిట్ కాయిన్ ఇది రెండు ఒకటేసారి పడ్డట్టున్నాయి. ఐ థింక్ డౌన్ సైడ్ ఫాల్ వచ్చినట్టు. యా, సేమ్ బిట్ కాయిన్ కూడా సేమ్ ఫాలో అవుతుంది, చూసారా? ఒంటి గంటకి ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే, ఇది 4:30కి ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే, రెండు డిఫరెంట్గా ఉన్నాయి. రైట్ రైట్. ఓకే, గ్రేట్ గ్రేట్. దొడ్లా డైరీ, సూపర్ బ్రేక్అవుట్ అండి ఇది. ఫాలోఅప్ ఇమీడియట్గా వస్తుందా లేదా అనేది కొద్దిగా ప్రశ్నార్థకమే, కానీ పుల్ బ్యాక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ గుడ్ లెవెల్ ఇది. ఓకే, ఒకసారి ఏం జరుగుతుందంటే 1-2 days కన్సోలిడేషన్ తీసుకుంటుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోండి సార్. వెరీ గుడ్ బ్రేక్అవుట్ స్టాక్. క్లియర్? ఇంకా
వారి ఎనర్జీ కప్ అండ్ హ్యాండిల్. ఎస్ సార్, వెరీ గుడ్ స్టాక్, అది మంచి లెవెల్లో ఉంది. 3117 దగ్గర అంతేనా మనం చూసింది ఇందాక. సమ్ వాట్ ఏంటంటే ఇమీడియట్ మనకి అప్సైడ్ టార్గెట్ ఉంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, నో ప్రాబ్లం అండి. బిట్కాయిన్లో కవర్డ్ కాల్ చేయొచ్చా? చేయొచ్చా అండి, కవర్డ్ కాల్ చేయొచ్చు సార్. కవర్డ్ కాల్ ఈజ్ నథింగ్ బట్ అంటే వీఆర్ సెల్లింగ్ కాల్, అంతే, ఏం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫ్యూచర్ని మనం హోల్డ్ చేస్తాం, ఓకే, అండ్ కాల్ అనేది సెల్ చేస్తాం, దాన్నే మనం కవర్డ్ కాల్ అంటాం. సింపుల్, సెల్ చేయొచ్చు. ఒకసారి చేసాం మనం లైవ్లో, గుర్తుందో లేదో. యా, విశ్వా గారు హాయ్, నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఎక్కడ అది దొడ్ల డైరీ అంటే? మన సత్తనపల్లి దగ్గర, అది ధూళిపాళ్ళ? యా, ఎక్కడో విన్నాను నేను, సత్తనపల్లి దగ్గర అనుకుంటున్నా. దొడ్ల డైరీ సంఘం అయితే తెలుసు, తెనాలి దగ్గర. నెల్లూరా? ఓకే ఓకే, నెల్లూరు, చిత్తూరు డిస్టిక్కా? కన్ఫర్మ్ చేయండి ఒకళ్ళు. ఓకే, ఫైన్. ప్రాబ్లీ వాళ్ళకి ఇంకొక బ్రాంచ్ అట్లా ఉందేమో, ఉండొచ్చు నెల్లూరులో, మేబీ. ఎంఐ కరెక్ట్ ప్రతాప్ రెడ్డి గారు? సబ్ బ్రాంచ్ అట్లా ఏమైనా ఉండొచ్చు. ఆహా, పలమనేరు మండల్. బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు. సూపర్. లలిత మ్యామ్ అడుగుతున్నారు, హాయ్ సార్, ఎల్ఐసి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఈ ప్రైస్ దగ్గర, ఆర్ ఇంకా వెయిట్ చేయాలా? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది మ్యాచ్, ఓకే. వెయిట్ చేయండి, మంచి టార్గెట్ తీసుకోండి. మంచి కంపెనీల్లో మంచి టార్గెట్ తీసుకోవాలి. ఎల్ఐసి ఈజ్ గుడ్ కంపెనీ, రైట్? ఓ, బిట్కాయిన్ ఫర్దర్ ఫాల్, సూపర్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలండి, మజా వస్తుంది. కాసేపు బిట్కాయిన్ చూద్దాం. $2001 నుంచి ఉందా? ఓకే. ఇక్కడ సత్తనపల్లి దగ్గర ఒకటి ఉంది కదండి, ఏది నాకు గుర్తు రావట్లేదు. ఒకటి ఇట్లాగనే ఉంటుంది పేరు, మరి ఉందో లేదో ఇప్పుడు. కానీ దొడ్ల, హైదరాబాద్, ఐ థింక్ బ్రాంచ్లు ఉండుంటాయి సార్. చిత్తూరు మేడం గారు అన్నట్టు, అండ్ ప్రతాప్ రెడ్డి గారు మన నెల్లూరు, ఓకే. సో ప్రాబ్లీ హైదరాబాద్ బ్రాంచ్లు ఉంటాయి, ఎందుకంటే మిల్క్ కాబట్టి. యా, సబ్ ఫ్యాక్టరీస్ ఉండొచ్చు. ఎల్ఐసిఐ కంపెనీ ఇప్పుడే ఆ సెక్టార్లో మంచి స్టార్ట్ అవుతుందండి, ఓకే. మంచి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది, ఐ థింక్. లిటరల్గా చూడండి, కొన్ని స్టాక్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం కొద్దిగా లాసులు హోల్డ్ చేస్తాం, ప్రాఫిట్లు హోల్డ్ చేయలేము. అది రివర్స్ చేయాలి. మా మిత్రుడు తీసుకున్నారు, కంటిన్యూస్గా 3 days, ఓకే, ప్రాఫిట్. ఇంకా హోల్డ్ చేస్తున్నారు. నా దగ్గర కూడా ఉన్నాయి కొన్ని, చాలా తక్కువ ఉన్నాయిలేండి.
ఏదో 2-3 ఉన్నాయి అంతే. ఒకానొక టైంలో ఇది మంచి ఎక్కడ ఇన్వెస్ట్ చేసాం. ఈ టైంలోన డిసెంబర్ 2024 డిసెంబర్ కాదనుకుంటా, ఎక్కడ అనుకుంటా. ఓకే, మంచి 30% దాకా ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత బుక్ చేసి ఇక దీని జోలి వెళ్ళలేదు. ఆ టైంలో వీళ్ళ అప్డేట్ ఏంటంటే ల్యాప్టాప్లు తమిళనాడులో ఉన్నట్టుంది వీళ్ళకి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం మేము. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి అప్డేట్ చేశారు. ఫండమెంటల్ అంత గుడ్ కంపెనీ ఏం కాదు, బట్ స్టిల్ ఆ టైంలో రిస్క్ తీసుకున్నాం, మంచి రివార్డ్ వచ్చింది, అరౌండ్ 30% దాకా. ఓకే, అట్లాగనే మంచి ప్రాఫిట్లో ఉన్నప్పుడు హోల్డ్ చేయాలి గట్టిగా. ఇంకా అవసరం అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఏది మంచి కంపెనీలు అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా లలిత మేడం గారు, మీరు హోల్డ్ చేయండి, డోంట్ వరీ మచ్. థ్యాంక్స్ బ్రో, నో ప్రాబ్లం సార్. ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. ఓ ఓకే సార్, నేను కాకినాడ వచ్చాను సార్. ఒక్క 1 వీకే ఉండగలిగాను అక్కడ. శ్రీ చైతన్య నారాయణ ఉంది కదా, దానికి వచ్చాను. 1 వీక్ అక్కడ ఉన్నాను. గ్రేట్ మెమరీస్ అక్కడ. ఒకసారి బీచ్కి కూడా వెళ్ళాం సరదాగా. కాకినాడ నుంచి దాని పక్కన ఇది రైల్వే స్టేషన్ పెద్దది ఉంది కదా సార్, కాకినాడలో లేదు కదా పెద్దది స్టేషన్. పక్కన ఆ స్టేషన్కి వెళ్ళాం. ట్రైన్ 4 hours లేటు. బట్ ఏంటంటే కాకినాడ కాజా అక్కడ తినలేకపోయాం. ఓకే, సూపర్. ICRA షేర్ చూడండి. ఫండమెంటల్ గుడ్ కంపెనీస్ మన దగ్గర ఉన్నాయంటే హోల్డ్ చేయడం అనేది మన బాధ్యతగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే మార్కెట్ రివార్డ్ ఇచ్చినప్పుడు తీసుకోలేదంటే మనం ఇంకెప్పుడు ఎలా ముందుకెళ్తాం? ఓకే, సో రివార్డ్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అయితే కొన్ని ఫియర్స్ ఉంటాయి, అరే మంచి ప్రాఫిట్ నేను వదిలేసుకున్నాను. అందుకని ఫండమెంటల్ గుడ్ కంపెనీస్ అనుకోండి, అట్లీస్ట్ లాక్ చేసే పద్ధతి అన్నా, లేకపోతే పార్షియల్ బుక్ చేసి కొన్నైనా హోల్డ్ చేయమని చెప్పేసి నేనైతే అడ్వైజ్ ఇస్తాను. ఎందుకంటే మార్కెట్ చూడండి, ఒక్కొక్క కంపెనీ 4-5 రోజుల్లోనే 20, 30, 40, 50% రిటర్న్ కూడా జనరేట్ చేస్తాయి. కానీ మనం ఒక మ్యూచువల్ ఫండ్కి ఇస్తే వాళ్ళు మన దగ్గర కమిషన్ తీసుకొని ఒక 20% యాన్యువల్గా జనరేట్ చేస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మనం రిసీవ్ చేసుకోవాలి, ఇచ్చినప్పుడు తీసుకోగలగాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేదంటే 5% తీసుకున్నాం, మళ్ళీ ఇంకో 5% లాస్ అయ్యి అక్కడో మళ్ళీ 5% తీసుకున్నాం, ఇట్లా కాకుండా మంచి కంపెనీలు మనం లాంగ్ టర్మ్గా హోల్డ్ చేయాలి మంచి ప్రాఫిట్ కోసం. ఓకే, దట్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అడ్రస్. యాక్చువల్లీ దట్ ఈజ్ ద రాంగ్ కాన్సెప్ట్ అనమాట. లాస్లేమో 20,000, 30,000, 20%, 50%, 70% హోల్డ్ చేస్తాం, ప్రాఫిట్లో హోల్డ్ చేయం, బుక్ చేసేస్తుంటాం. ఇదేదో మిస్ అయిపోద్ది. మిస్ అయినట్టు అనిపిస్తుంది, కానీ కొద్దిగా వెయిట్ చేస్తే తెలుస్తుంది అనమాట దాని మజా అనేది. ఓకే, సో ఎనీహౌ టేక్ ఇట్ యాజ్ ఏంటంటే ఒక దీనిలాగా తీసుకోండి, నాట్ ఏ రికమెండేషన్ అండి. డ్యామ్ క్యాపిటల్ హోల్డ్ చేయొచ్చా? ఎవరు అడిగారు సార్ ఇది నిన్న మొన్న. డ్యామ్ క్యాపిటల్ కొద్దిగా రిట్రేస్ అవుతుంది, రిట్రేస్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. హోల్డ్ చేయాలా అనేది సార్ మనం ఏంటంటే డెఫినెట్గా ఫండమెంటల్స్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డీప్ డైవ్ చేయాలి. హోల్డింగ్ అనేది ఊరికే మనం ఏదో ఇక్కడ చేసినంత ఈజీ కాదండి. ఓకే, కంపెనీ ఏం చేస్తుంది, దాని కాంపిటేటర్స్ ఎవరు, అండ్ దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది ఆల్రెడీ డిస్కౌంట్ అయింది, ఎందుకు డిస్కౌంట్ అయింది, జస్ట్ మార్కెట్ కరెక్షన్ తీసుకోవడం వల్ల అయిందా, నిజంగా బిజినెస్
సరిగ్గా చేయలేకపోతుందా, కొంచెం మనం స్టడీ చేయాల్సి ఉంటుంది హోల్డ్ చేయాలనుకుంటే. ఓకే, జస్ట్ మనం టెక్నికల్గా చూసేది ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందని మనం అనలైజ్ చేస్తాం, బట్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా మనం కొద్దిగా డీప్ డైవ్ చేయాలి. ఓకే సార్, టెక్నికల్గా అయితే పవర్ఫుల్గా ఉంది, కొద్దిగా రిట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. రిట్రేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే పుల్ బ్యాక్ అనమాట, దాన్ని మనం వీక్నెస్ అనకూడదు. ఓకే, దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అనమాట. స్టాక్ ర్యాలీ చేసేటప్పుడు కొద్దిగా పుల్ బ్యాక్ జరిగింది, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. నాని మీడియా గారు. మేజర్ ఈవెంట్స్ అండ్ మైల్ స్టోన్స్. 1997 commenced production in Nellore plant in Andhra Pradesh. 2001 commenced production in Penumuru plant in Andhra Pradesh. Oh. గ్రేట్. ఈరోజు మనం దొడ్ల డైరీ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వాళ్ళ ప్రాఫిట్, వాళ్ళ మేనేజ్మెంట్ హిస్టరీ మొత్తం మీరు తీయాలి సార్. ఓకే, యా. ఓకే, మేడం గారు అడిగారు కాబట్టి ఒకటి, లలిత మేడం గారు అడిగారు కాబట్టి బుక్ చేయాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 5 shares ఉన్నాయనుకోండి, మనకు మంచి ప్రాఫిట్ వచ్చింది, ఎందుకంటే 10% ఈజ్ గుడ్ అనుకుందాం. దాంట్లో ఒక 2-3 ఎగ్జిట్ అయిపోవచ్చు, తప్పులేదు. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఆ ప్రాఫిట్స్ ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే మనం అవి బుక్ చేయలేకపోయినా ఉన్న రిగ్రెట్ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే దాన్ని 2 అయినా సరే దాన్ని హోల్డ్ చేయాలి. ఓకే, సో ఎందుకంటే మార్కెట్ రివార్డ్ ఇస్తుందండి. ఎట్లా ఇస్తుందంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం, ఈవెన్ 50%, 100% కూడా ఇచ్చేస్తుంది ఇవ్వాలనుకుంటే. ఆ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే వెయిట్ చేయాలి, తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకే, అందు గురించి అనమాట. అట్లీస్ట్ సిచ్యువేషన్లో పార్షియల్ అనేది తీసుకొని మిగతాది హోల్డ్ చేయండి. నేను అట్లీస్ట్ ఒక షేర్ అయినా హోల్డ్ చేస్తా. నా దగ్గర 5 ఉన్నాయి, 4 అమ్మేశాను. యా, సామర్లకోట, కరెక్ట్, సామర్లకోట. అండ్ అక్కడ ఒక పరిచయం అయ్యారు ఫ్రెండ్స్, ఎంజాయ్డ్ అలాట్ కాకినాడ. కాకపోతే అంటే మరి కార్పొరేట్లో టీచింగ్లో మరి వాల్యూస్ స్టాండర్డ్స్ బాగా ఓన్లీ కమర్షియల్ అయిపోయింది. ఓకే, ఒక లెక్చరరు అట్లా ఏమి ఉండదు అక్కడ. ఓకే, ఫైన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కాకినాడ అండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇన్స్టిట్యూషన్స్. ఓకే, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్ కాలేజెస్ ఉన్నాయి కదా, చాలా దారుణంగా ఇది ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా అలాగే ఉంది. ఎస్, వెరీ గుడ్. ఇంకా చంద్రసేనయ్య గారు, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు సార్? బిట్కాయిన్, ఇథ్యూరియం, మంచి ఆపర్చునిటీ ఒకటి చూద్దాం ఉండండి. సోలానా, one hour time frame is very interesting in Solana. ఓకే, ఫైన్, సూపర్ సెటప్ అండి. దీంట్లో మనకు అలర్ట్స్ ఉంటే బాగుండేది, అలర్ట్స్ ఇంకా అప్డేట్ రాలేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది 24 మార్కెట్ కాబట్టి మనం 24 hours చూడలేం. మార్నింగ్ మన మార్కెట్ చూసేవాడికి మన పని అయిపోతుంది. ఓకే, ఇక ఏదో మనందరం సరదాగా కాసేపు అలాగా సరదాగా ఉంటుందని చెప్పేసి పెడుతున్నాను, కానీ మామూలుగా అయితే అలర్ట్స్ ఉంటే బాగుండేది. ఎవరైనా ఐడియా ఉందంటే? అలర్ట్స్ అయితే నాకు లేవు అనిపిస్తుంది దీంట్లో. డెల్టా
ఎక్స్చేంజ్లో ఉంటే తెలియపరచగలరు. ఇంకా లేదు సార్, సొంత ఇల్లు కళ నెరవేరలేదు ఇంకా. సండే కోసం వెయిటింగ్. ఎస్ మ్యామ్, నేను కూడా వెయిటింగ్ మీ అందరినీ కలవాలని చెప్పేసి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా విల్ ఎంజాయ్. అది లొకేషన్ అది షేర్ చేశాను, ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, అప్డేట్ చేయండి వాట్సాప్లో. ఇంకా మన మేడం గారు వేరే చోట ఉన్నారు, దుబాయ్లో. ఆ మేడం గారు కూడా వస్తే బాగుండేది, బట్ షీఈ్ ఆన్ వెకేషన్ రైట్ నౌ. ఓకే, ఎనీ హౌ ఫైన్. ఇంకా వేరే కూడా వస్తున్నా అని చెప్పారు, నాకు అప్డేట్ ఇచ్చారు. సో చూడాలి. సత్య దేవినేని గారు, నందిగామ దేవినేని వెంకటరమణ, ఉమా. ఓకే, సో యా, గుడ్ మెమరీస్ అట్ నందిగామ, కృష్ణా డిస్ట్రిక్ట్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రో. గుంటుపల్లి కోటేశ్వర గారు, ఎస్ సార్, వీఆర్ ప్లానింగ్. ఓకే, హోప్ ఏంటంటే విల్ మేక్ ఇట్ హ్యాపెన్ వెరీ సూన్. మనకి అక్కడ ఆపర్చునిటీ వచ్చిందండి, దాన్ని వినియోగించుకోలేదు మన నానక్రామ్గూడలో. అప్పుడు యా, మన ఎఫర్ట్స్ అంతా మార్కెట్లోనే పెట్టాం. ఓకే, గేట్వే రిజల్ట్స్. గేట్వే యా వెళ్తుంది. నిన్నే బ్రేక్అవుట్ అయింది. ఎలా ఉన్నాయి రిజల్ట్స్? అప్డేట్ ఏమైనా ఇచ్చాడా? ఈ స్టాక్ నేను చెప్పినట్టు కదా ఉన్నాను, రేడార్లో పెట్టమని. ఐ థింక్ సో. వాట్ హ్యాపెండ్ యార్, ఇట్నా 191 crore లాస్. ఓకే, దీన్ని అయితే మనం స్టడీ చేయాలి. ఎక్సెప్షనల్ ఐటమ్స్ కింద 259 crore లాస్ చూపిస్తున్నారు వీళ్ళు. సంథింగ్ నీడ్స్ టు బి అడ్రస్డ్. యా, అవును సార్, బాగా ఖర్చులు పెరిగిపోయాయి హైదరాబాద్లో. ఓకే, ఎస్ సార్. గేట్వే రిజల్ట్స్ ఎలా ఉన్నాయో అనేది ఒక్క నిమిషం. ఎందుకంటే నిన్న బ్రేక్అవుట్ చూసి నేను అప్డేట్ చేశాను, రిజల్ట్స్ నేను ట్రాక్ చేయలేదు. టోటల్ ఇన్కమ్ 374 కోట్లు, ఆపరేటింగ్ ప్రాఫిట్ 59 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్. నెట్ ఇన్కమ్ అనేది తగ్గిపోయింది. ఓకే, ఆపరేటింగ్ ఇన్కమ్ తగ్గిపోయింది, విచ్ ఈజ్ నాట్ ఇంప్రెసివ్ ఐ గెస్. ఇక్కడైతే అప్డేట్ రాలేదే, మార్చి 2024 చూపిస్తుంది. ఇంకా రాలేదు సార్, ఐ గెస్. సారీ, నేను వేరే కంపెనీ చూస్తున్నా. ఓకే, యా,
చూడాలి దీన్ని. అదే సార్, ఐ థింక్ నాట్ ఇంప్రెసివ్ అనుకుంటున్నాను నేను. మేడమో సారో నాకు తెలీదు, సత్య అనేది. ఐఎమ్ సో సారీ, సార్ అని పిలుస్తున్నాను. హాయ్ సార్, ఐఎమ్ హోల్డింగ్ వికాస్ లైఫ్, యావరేజ్ ప్రైస్ ₹6.25. కెన్ ఐ హోల్డ్ ఇట్ ఆర్ సెల్? ప్లీజ్ అడ్వైస్. ఓకే, సో నేనైతే అడ్వైస్ చేయకూడదండి, బట్ ఒకసారి చూద్దాం, ఓకేనా? వికాస్ లైఫ్ అనేది వన్ ఆఫ్ మై స్టూడెంట్ కూడా హోల్డ్ చేస్తున్నారు దీన్ని, వికాస్ లైఫ్ అనే దాన్ని. లాస్ నేరో అయింది కదా. మంచి కంపెనీ ఏం కాదు, ఇంకా మనం రిస్కీ అనమాట ఇదంతా. అన్ని నంబర్స్ నెగిటివ్గానే ఉన్నాయి మనకి దాదాపుగా. ఏదన్నా ఫండమెంటల్గా ఏదన్నా చేంజెస్ జరిగితే మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. కొద్దిగా సపోర్ట్ ఉంది 2.4 దగ్గర, 2.3 దగ్గర, బట్ ఇవన్నీ కొంచెం కైండ్ ఆఫ్ లాటరీస్ అండి. ప్రమోటర్స్ స్టేక్ ఒకసారి చూద్దాం, ఎవరైనా ఉన్నారా దీంట్లో అని. ఎఫ్ఐఎస్ ఉన్నారు, బట్ 12% నుంచి తగ్గిస్తూ వస్తున్నారు. డిఐఎస్ అయితే గవర్నమెంట్ లేదు, పబ్లిక్ మాత్రం 85% ఉన్నారు. ప్రమోటర్ స్టేకు 14% ఉంది. ఇంక్రీజ్ అయిందా? ఓకే, సో ఇది మాత్రం మనకు ఒక సపోర్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రమోటర్ స్టేక్ అనేది ఒకనొక టైంలో 11కి వెళ్ళి స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఈజ్ ఎ గుడ్ ఫ్యాక్టర్. ఓకే, ఎఫ్ఐఎస్ మాత్రం స్లైట్గా ఉన్నారు, అది మైల్డ్గా ఉంది. ఎఫ్ఐఎస్ కొన్నట్టున్నారు ఐ గెస్. సో అదేనా, ఎవరో అప్డేట్ చేశారు ఎఫ్ఐఎస్ ఇంక్రీజ్ ద స్టేక్ అని చెప్పేసి. ఇవి కొంచెం మనం లాంగ్ టర్మ్ పెట్టుకోవాల్సి వస్తుంది, అది కూడా స్మాల్ క్వాంటిటీస్. మేడం గారు, మా బాబు 6th grade, 7th వెళ్తారు. 7th వెళ్తాడు మా బాబు. గుడ్ ఈవినింగ్, ఐఎమ్ హోల్డింగ్. ఎస్ కిషోర్ గారు, అది అదే ఎఫ్ఐఎస్ వీళ్ళు బై చేశారని మనకు ఆర్టికల్స్ ఇస్తారు కదా మనీ కంట్రోల్లో, అక్కడెక్కడో చదివినట్టు నాకు గుర్తు వస్తుంది ఈ కంపెనీ గురించి. ఓకే, ఎనీహౌ ఇక్కడైతే కొంచెం మనకి ఒక ఆశా జ్యోతి, ఆశా దీపం ఏంటంటే ప్రమోటర్ కొద్దిగా ఇంక్రీజ్ చేశాడు. ఫండమెంటల్గా అయితే ఇట్స్ నాట్ ఏ గుడ్ కంపెనీ, బట్ ఇంకా లాటరీ ఏదన్నా చేంజెస్ వచ్చినాయి అనుకోండి, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లాటరీ అది. ఓకే, అదే బేసిక్ చెక్ లిస్ట్ నేను చూశాను. ఓకే, యువర్ మెయిల్. ఓకే సార్, థ్యాంక్ యూ. And why MRF about Power India are so high and some others similar? Sir, why MRF about Power India are so high? You mean power prices, sir? You're asking about price? Yeah, ఏంటంటే ఎంఆర్ఎఫ్ వచ్చిన దగ్గర నుంచి స్ప్లిట్ అవ్వటం కానీ బోనస్లు కానీ ఏమి ఇవ్వలేదు. ఓకే, సో ప్రైస్ ఏంటంటే ఇంకా అలాగా కంటిన్యూ అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాబ్లీ బోనస్ డివిడెండ్స్ అవి ఇచ్చి ఉండొచ్చు, అప్పుడప్పుడు ఒకసారి ఎక్కడో విన్నాను డివిడెండ్ అనేది, నాకు గుర్తులేదు. కానీ నెక్స్ట్ వచ్చేసరికి స్ప్లిట్ బోనస్ అనేది చేయలేదు అనుకోండి, ఆ స్టాక్ అలాగ ఉంటుంది ఒకటి. రెండోది వచ్చేసరికి అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉంటాయి అన్నమాట. అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ స్టార్టింగ్లో 10,000 షేర్లు మాత్రమే రిలీజ్ చేసింది. ఓకే, అంటే ఆ ఉన్న మొత్తం దాన్ని 10,000 షేర్స్లా కన్వర్ట్ చేసింది, దాన్ని మనం అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటాం. ఇక అవి పెంచలేదు. ఓకే, అంటే జనరల్గా ఎలా పెంచుతారంటే, ఇప్పుడు ఐడియా ఉందనుకోండి, వాళ్ళకి డబ్బులు అవసరం అయినప్పుడల్లా కొత్త షేర్స్ ఇచ్చేసారు, దట్ ఈజ్ కాల్డ్ డైల్యూషన్ ప్రాసెస్ అనమాట. అటువంటిది ఏం చేయలే వాళ్ళు. ఓకే, అందుకని ఆ ఉన్న 10,000 స్టార్టింగ్ నుంచి ఉన్నాయి.
సో ఇక డిమాండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది కదా, అంటే తక్కువ క్వాంటిటీ ఉంది అండ్ బిజినెస్ బాగా చేస్తున్నప్పుడు అమ్మే ఆయన ఏమంటే హై ప్రైస్ డిమాండ్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎంఆర్ఎఫ్ ఊరికే ఎగ్జాంపుల్గా, ఓకే, అట్లా ఉన్నోళ్ళందరూ ఏం చేస్తారంటే మంచి కంపెనీ నేను ఎందుకు అమ్ముతాను, ఇప్పుడు 10,000 దగ్గర ఉంది 15,000 అయితే నేను ఇస్తా అంటారు. స్ప్రెడ్ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా డిమాండ్ పెరుగుతూ ఉంది, బిజినెస్ కూడా పెరుగుతుంది కాబట్టి కాంపౌండ్ ఎఫెక్ట్ కూడా అక్కడ పడుతూ ఉంది. అందుకని షేర్ ప్రైస్ అనేది పెరిగింది. ఇప్పుడు మనకి అందరూ ఐడియా, ఎస్ బ్యాంక్ చూస్తారు కదా, ఎస్ బ్యాంక్ ఐడియా చాలా డైల్యూట్ అయిపోయినాయి. అంటే మన ఫస్ట్ ఓనర్షిప్ ఉంది కదా, అది చాలా తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇచ్చేస్తుంది. అంటే మజ్జిగ ఉన్న కాసిని పెరుగుని మజ్జిగ చేసి దాన్ని ఇంకా నీళ్లు పోసి ఏమైతే వాటర్ అయిపోతాయి కదా, లైక్ వైజ్ ఏంటంటే ఈ స్టేక్ అనేది కూడా డైల్యూట్ జరిగింది ఎస్ బ్యాంక్ కానీ ఐడియాలో కానీ. ఓకే, మనకేమనిపిస్తుంది అంటే చిన్న ప్రైస్ కదా, ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అనుకుంటాం. కానీ అక్కడ ఏంటంటే ఒక 100 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఏది ఎస్ బ్యాంక్లో లేకపోతే ఐడియాలో, కొన్ని లక్షల మంది తీసుకుంటారు. అంటే అందరికి ఒక్కొక్క పైసా వస్తుంది, ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎంఆర్ఎఫ్ ఒక 100 కోట్లు వచ్చింది అనుకోండి, అలా 1 కోటి రూపాయలు వచ్చేస్తుంది, ఊరికి ఎగ్జాంపుల్గా లైక్ అనమాట అది. ఓకే, యా. సో వాళ్ళు ఏంటంటే ప్రాబ్లీ బోనస్ కానీ స్ప్లిట్లు కానీ ఇవ్వలేదు, ప్రాబ్లీ డివిడెండ్ ఇచ్చి ఉండొచ్చు వాళ్ళు వచ్చిన ప్రాఫిట్స్ని, అండ్ స్టేక్ కూడా డైల్యూట్ చేయలేదు, ఆ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్ని ఇంక్రీజ్ చేయలేదు, అంతే ఉంచారు. అందుకని ఆ ప్రైస్ తగ్గలే. ఇప్పుడు వాళ్ళు ఎంఆర్ఎఫ్ వాళ్ళు స్ప్లిట్ చేశారనుకోండి, 1ని 10 చేస్తున్నాం అంటే లక్షదేమైతే 10,000 అయిపోద్ది, సింపుల్ 10,000కి వచ్చేస్తుంది. కానీ నా పోర్ట్ఫోలియోలో ఉన్న ఒక షేర్ ఏమైందంటే 10 షేర్లు అయిపోతాయి. అట్లా ఈ విప్రో యాక్చువల్గా ఎంఆర్ఎఫ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అది కానీ స్ప్లిట్ బోనస్ అనేది ఇవ్వకపోతే విప్రో షేర్ ఇప్పుడు అది వేలల్లో ఉంటుంది అనమాట, లైక్ 50,000 1,00,000 అట్లా ఉంటుంది అది. బట్ ఈ మధ్యలో ఏం చేశారంటే వాళ్ళు స్ప్లిట్ చేయడం, దాన్ని కట్ చేయడం, ముక్కలు చేయడం అలాగా, బట్ సేమ్ వాల్యూ అనమాట. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఒక షేర్ ఎంత ఉంది, 1,00,000 ఉంది, విప్రో ఒక షేర్ కూడా పోర్ట్ఫోలియోలో అంతే వాల్యూ ఉంటుంది. ఓకే, బట్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి, ఎంఆర్ఎఫ్ ఒకటే క్వాంటిటీ ఉంటుంది, 1 ఈజ్ ఈక్వల్ టు 100, సింపుల్ అలాగా. ఓకే, ఐఎమ్ ఆల్సో హోల్డింగ్. ఏం హోల్డ్ చేస్తున్నారు సార్? ఎంఆర్ఎఫ్ ఇవా? ఓకే, గ్రేట్. గేట్వే షేర్సా? ఓకే, సో చూడాలండి, రిజల్ట్ అయితే ఇక్కడ నెగిటివ్గా చూపిస్తుంది, బట్ అదర్ ఇన్కమ్ అనేది మనం చూడాలి. బట్ టెక్నికల్గా అయితే బాగుంది. ఓకే, త్రీ బ్లాక్ బాక్స్ డిఎక్స్ లిమిటెడ్ స్టాక్ 20% ఫాల్ అయింది. ఎనీ రీజన్? నేను ఒక్కసారి చూస్తాను నెట్లో, ఏదన్నా రీజన్ ఉందేమో. దిస్ డిక్లైన్ మే బీ అట్రిబ్యూటెడ్ టు వేరియస్ ఫ్యాక్టర్ ఇంక్లూడింగ్ నెగిటివ్ న్యూస్. ఓకే, ఏం అప్డేట్ లేదే 3D బ్లాక్స్. April, May 29th, 3D blocks the share price is trading. This represents a decline 18% compared to the previous closing. The company market capitalization 52-week high. ఏం కనిపించట్లేదు సార్ దాంట్లో మనకి. ఓకే, విల్ సీ. యా, ఓకే. సో స్వింగ్ ట్రేడింగ్కి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? ప్యాటర్న్స్ మీరు చూసుకోవచ్చు. స్క్రీనర్లో వచ్చేసరికి
రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అబవ్ 55 అండ్ మ్యాక్డీ అబవ్ 0 లైన్, ఈ రెండు కండిషన్స్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతూ బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ తీసుకోవచ్చు. 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మీరు స్వింగ్ ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్ అనమాట. దాంట్లో కొంతమంది 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రాక్ చేస్తూ ఉంటారు. బట్ ఐ ప్రిఫర్ ఏంటంటే నేను ట్రెండ్ రివర్సల్ మీద కొద్దిగా ఫోకస్ చేస్తా మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు. రెండవది వచ్చేసరికి ఏదైనా కన్సోలిడేషన్ నుంచి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వస్తున్న స్టాక్స్ మీద ఫోకస్ చేస్తా. మాన్యువల్గా నేను సెట్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, యా. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటుంటే 52 వీక్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అనేది తీసుకొని దాన్ని మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకోండి. 50, 100, 200 డేస్ అండ్ 21. ఆ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతూ ఉండి కొద్దిగా రిట్రేస్మెంట్ అయినప్పుడు అక్కడ మీరు బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్, ఇందాక ఒక స్టాక్ చూపించే కదా, ఫర్ ఎగ్జాంపుల్ వారీ ఎనర్జీస్ అనేది తీసుకుంటే దీని మీద మూవింగ్ యావరేజెస్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సింక్ అయింది. ఓకే, ఫైన్. ఎప్పుడైనా సరే ఒక స్టాక్ అనేది మనకి మూవింగ్ యావరేజ్ పైకి వచ్చేసింది అంటే కూడా జనరల్గా అనమాట బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ద పీపుల్, అంతే కదా, కలెక్టివిటీ యాక్టివిటీ ఆఫ్ ద పీపుల్, అంతే. సో ఎప్పుడు కూడా అందరూ పైకి వెళ్తూ ఉంటే బయింగే చేస్తూ ఉంటారు, కిందకి వెళ్తుంటే సెల్లింగ్ చేస్తుంటారు. కాంట్రాడిక్టరీ నడుస్తుంది బట్ బ్రాడర్ పిక్చర్లో అనమాట. బట్ పైకి వెళ్ళినప్పుడు అన్ని మూవింగ్ యావరేజ్ పైన కీ మూవింగ్ యావరేజెస్ అంటాం కదా, లైక్ సింపుల్గా 50, 100, 200 దీస్ ఆర్ మెయిన్ అనమాట. కొంత సెంటిమెంట్ పాజిటివ్గా ఉంటుంది. ఓకే, దీంట్లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది క్లియర్ అయిపోయింది. నౌ దెర్ ఆర్ ఛాన్సెస్ టు మూవ్ టు ది అప్ సైడ్ అనమాట. సో ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్ పైనకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫిబొనాకీ యాడ్ చేసుకున్న మ్యాచ్ అయిపోద్ది, మూవింగ్ యావరేజెస్ యాడ్ చేసుకున్న మ్యాచ్ అయిపోద్ది. నేను ప్రస్తుతానికి ఒకసారి మూవింగ్ యావరేజెస్ తీసేసి ఫిబొనాకీ అనేది తీసుకొని చూస్తున్నాను. చూడండి మనకి. ఓకే, సో ఇక్కడైతే 30, 50 జోన్లోకి వచ్చింది. ఇక్కడ నుంచి బాయింగ్ అనేది జరిగింది. స్ట్రక్చరల్గా చూస్తేనేమో అంటే యాక్చువల్గా 50%, 60% అయితే ఫిబొనాకీ మనం మ్యాచ్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, స్ట్రక్చరల్గా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అనుకుందాం. ప్రైస్ ఏమైందంటే జోన్ బ్రేక్ చేసుకుంది, చక్కగా పైకి వెళ్ళింది, రిట్రేస్ అయింది, జోన్ దగ్గరకు వచ్చింది. నా ఏంటంటే మనం మూవింగ్ యావరేజెస్ ఎనేబుల్ చేసుకోవచ్చు, ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ టైం ఏంది, మళ్ళీ డ్రాప్ అయింది, స్టాక్ డ్రాప్ అయింది, మళ్ళీ మూవింగ్ యావరేజెస్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. నా మనం దీన్ని కన్వర్ట్ చేసుకొని లోవర్ టైం ఫ్రేమ్స్లో ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకున్నాం అనుకోండి, రిస్క్ రివార్డ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. క్లియర్? ఓకేనా సార్? స్వింగ్ ట్రేడింగ్ గురించి అది. కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం సార్. అంతే సార్, స్వింగ్ ట్రేడింగ్లో సెక్టార్ మీద ఫోకస్ చేయండి. బోనస్ టిప్ ఇది. సెక్టార్ అనేది డ్రైవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, లాస్ట్ 3 months నుంచి ఏ స్టాక్స్, ఏ సెక్టార్ సిగ్నిఫికెంట్గా ఉంది, ఏ ఇండస్ట్రీ స్ట్రాంగ్గా ఉంది, దాని మీద ఫోకస్ చేసి దాంట్లో నుంచి స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ మనకు కావాల్సింది ఏంటంటే మొమెంటం. ఓకే, మనం వాల్యూ ఇన్వెస్టర్ కాదు. స్వింగ్ ట్రేడ్ చేసేటప్పుడు వాల్యూ జోలి వెళ్ళాం. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ మంచి వాల్యూలో ఉందా, తక్కువలో దొరుకుతుందా, డిస్కౌంట్లో అని మనం చూస్తాం. బట్ మనం ఏంటంటే మొమెంటం ట్రేడింగ్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి వాల్యుయేషన్స్తో పని లేదు. ఆల్ వీ నీడ్ ఏంటంటే స్మాల్ రివార్డ్, రిస్క్, కొద్దిగా రివార్డ్ అనమాట. దానికోసం మనం సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ ఎప్పుడు కూడా కిందకు వెళుతున్న స్టాక్స్ మీద మనం ఫోకస్ చేయొద్దండి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవెన్ 52 వీక్ హై, ఆల్ టైమ్ హై ఉన్న పర్లేదు. అండ్ లాస్ట్ 3 months నుంచి ఏ సెక్టార్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయో ఆ సెక్టార్ని ఒక 3 sectors సెలెక్ట్ చేసుకోండి. డిఫెన్స్ అండ్ ఫర్టిలైజర్స్
అండ్ ఐ థింక్ బ్యాంక్స్ అనుకుంటా. ఓకే, సారీ, ఐటీ. ఈ 3 సెక్టార్లు ఏంటంటే మీరు కొద్దిగా మాన్యువల్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని కంపెనీలు కూడా సెక్టార్ బాగుంది కదా అని ఏది పడితే అది కరెక్ట్ కాదు. సో కొద్దిగా మాన్యువల్గా వెళ్ళి మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఈ యొక్క షేర్ అనేది ఇచ్చాను. ఓకే, సో ఈరోజు మంచి మార్నింగ్ ఇక్కడ మేము డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ 30 దగ్గర ఉందండి ప్రైస్, కరెక్ట్గా 30 దగ్గర, యా ఇక్కడ. ఓకే, సమ్వేర్ ఇక్కడ నేను ఈ టైంలోనే అప్డేట్ చేసి చూడండి, 9:39:40కి. $9:49కి అప్డేట్ చేసా. ఓకే, క్లియర్. ఇది ఇక్కడ సమ్వేర్. అది అక్కడ నుంచి ఏం జరిగిందంటే మనకి 1.5% 100 పాయింట్స్ వెళ్ళింది. సరే, 100 కాకపోయినా మనం 1% వేసుకున్న 60 పాయింట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని ట్రయల్ చేసుకోవడం, బుకింగ్ చేసుకోవడం, ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఇంట్రాడేలో మనకి 10% 20% వస్తుంది, రాదనట్లేదు. బట్ మన ప్లాన్ కూడా మనకు ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి వికటిస్తుంది అనమాట ఇంట్రాడేలో. యా, అయితే దీంట్లో ఈ సెక్టర్ మొత్తం మూవ్మెంట్ ఉందండి ఈరోజు. ఓకే, అండ్ ఇంకోటి ఏంది, మన జుంజునవాలా గారి ఫేమస్ స్టాక్ కేర్ రేటింగ్సా, ఇది కూడా మంచిగా మూవ్ అయింది. ఓకే, దీంట్లో మనకి సెక్టర్ అనేది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆటోమేటిక్గా మంచి మూమెంట్స్ అనేది రావడం జరుగుతుంది. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. ఓకే, మంచి ఆపర్చునిటీయా అనిపిస్తుంది నాకు. ఈథూరియం, సొలానియం బాగుంది. యా, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫార్మాసా, పిహెచ్ఏ. ఓకే, ఈటీఎఫ్స్ తీసుకున్నా సార్. ఓకే సార్, గుడ్. యు ఆర్ ఇన్వెస్టెడ్, దట్ ఈస్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ విన్నర్. ఓకే, అయితే ఒక 10 ఫండ్లు అనేది పెట్టుకోకండి. ఓకేనా, స్టాక్ మార్కెట్లో సీక్రెట్ అనేది వెరీ సింపుల్గా పెట్టండి. ఓకే, డోంట్ మేక్ ఇట్ వెరీ కాంప్లికేట్. నేను 10 కొంటాను, 10 మ్యూచువల్ ఫండ్ కొంటాను, కొత్త న్యూ ఫండ్ ఆఫర్ ఎన్ఎఫ్ఓ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్. ఓకే, డోంట్ డూ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. ఓకేనా, క్లియర్గా ఉండండి, స్మార్ట్గా ఉండండి, కాంపౌండ్ ఎఫెక్ట్ అదే వస్తుంది. ఓకే, పాలిమెడ్ ఈరోజు ఏం రీజన్ అయితే తగలలేదు సార్. ఐ హ్యావెంట్ సీన్ ఎనీథింగ్. ఓకే, ఫైన్. శేషు గారు, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ సార్. ఐఎమ్ వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? మూవింగ్ యావరేజెస్ మీరు నేను ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. టెన్, 21, 50, 100, 200. ఓకే, అయితే నేను 10ను వాడను. ఓకే, ఎందుకంటే మరీ మెస్సీగా ఉంటుంది, దీన్ని డిజేబుల్ చేసా. ఓకే, ఎనీహౌ ఇన్ సింపుల్గా ఏంటంటే 20 ఆర్ 21, 50, 100, 200 దీస్ ఆర్ డిఫాల్ట్గా ఉంటాయి అన్నమాట. మల్టీ మూవింగ్ యావరేజెస్ అని క్లిక్ చేస్తే మీకు వస్తాయి. ఓకే, 21, 50, ఇక్కడ 55 ఉంది. అది పెద్ద ఫరక్ పడదండి. ఓకేనా, సింపుల్గా మనకు మూవింగ్ యావరేజ్ ఏం చెప్తాయి అంటే డైరెక్షన్ చెప్తాయి. స్లోప్ పైకుందా కిందకుందా. ఈ స్టాక్ ఎలా ఉంది? పైకి ఉంది. మనం దీన్ని బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడ ఏంటి అనేది అగైన్ మనం చూసి తీసుకోవాలి. ఓకేనా, మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చి బౌన్స్ అవుతుంటే వెల్ అండ్ గుడ్. దట్ ఈస్ సెట్ టు బి డిస్కౌంటెడ్ ప్రైస్ ఇన్ అప్ ట్రెండ్. మార్కెట్ ఎలా వెళ్తుందండి? ఇలా మూవింగ్ యావరేజ్ వెళితే ఇలా వస్తుంది, మళ్ళీ ఎలా వెళ్తుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే
లో రిస్క్ ఎంట్రీ, అంటే ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుందని 100% ఉండదు, గ్యారంటీ ఎక్కడ ఉండదు. బట్ మనకు తెలుసు కదా ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, మూమెంటం, ఆ మూమెంటం ప్రకారం మనం కొద్దిగా రిస్క్ తీసుకొని వెళ్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో మూవింగ్ యావరేజెస్కి దగ్గరకు వచ్చినప్పుడు మనకి లో రిస్క్ ఎంట్రీ అనేది దొరుకుతుంది. ఓకేనండి. వరల్డ్ ఇన్ మూవీ మేడం మీరు లాంగ్ టర్మ్ అయితే ఐ విల్ షేర్ అనమాట. ఓకే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను షేర్ చేస్తాను. సీక్రెట్ ఏం లేదు. ఎడిల్ వైస్ ఈటీఎఫ్ అన్నారా, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, నిప్పాన్ 50 ఈటీఎఫ్, దట్ విల్ బీ వెరీ గుడ్, ఎందుకంటే లాంగ్ హిస్టరీ ఉంది వాళ్ళకి. ఓకే, ఈటీఎఫ్ అండ్ ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా తక్కువగా ఉంది. ప్రాబ్లీ నేను షేర్ చేస్తాను. ఓకే, ఓకేనా మేడం? యా, అండ్ ఎడిల్ వైస్ అనేది యాడ్ చేసుకోండి. ఇది మన మిడ్ క్యాప్ ఫండ్, నేను ఆల్రెడీ చెప్పినట్టున్నాను కదా, వీడియో కూడా చేశాను. హౌ టు మేక్ 10 crores బై ఇన్వెస్టింగ్ 10 lakhs అనే దాంట్లో నేను క్లియర్గా చెప్పాను. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఐ బాట్ ఇట్ వెరీ ఫ్రాక్షన్, స్మాల్ క్వాంటిటీ, ఐ వాంట్ టు యాడ్ మోర్ అనమాట. యా, విషయం ఏంటంటే అండి, మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు డిఫెన్స్ ఫండ్ అనేది లాంచ్ చేశారు. అది పీక్ టైం అనమాట. మోతీలాల్ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు మేము హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనేది చూద్దాం, బెంచ్ మార్క్ కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాం. ఓకే, సో ఆ టైంలో బై చేసినప్పుడు మార్కెట్ ఫాల్ అయింది. ఓకే, బట్ ఈ ఫాల్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ న్యూ ఫండ్ లాంచ్ చేశారు. అప్పటిదాకా డిఫెన్స్ కోసం డెడికేటెడ్గా ఫండ్ లేదనమాట. ఇది ఏమంటే థీమాటిక్ ఫండ్ అంటాం దాన్ని, అటువంటి ఫండ్ లేదు. మేమేం చేసామంటే ఇది ర్యాలీ అవుతుంది కదా, దీన్ని మనం కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుందామని సమ్వేర్ ఎక్కడో బై చేసాం. ఓకే, కొద్దిగా ఏదో ప్రాఫిట్ వచ్చింది, 1-2%, ఐఎమ్ నాట్ షూర్. కానీ దాని తర్వాత కిందకి డిస్కౌంట్ అయిపోయింది. దెన్ ఐ సెడ్ ఏంటంటే పిఎస్యు అండ్ డిఫెన్స్లో యాడ్ చేసుకోమని చెప్పేసి చెప్పాను, వెరీ డిస్కౌంట్ ప్రైస్లో. ఓకే, నేను ఇన్వెస్ట్ చేసింది చాలా తక్కువ. ఓకే, అయితే ఇప్పుడు 29% రిటర్న్ వచ్చింది. ఇప్పుడు 29% ఉంది. ఇక్కడ కొన్న మన ఫండ్ చూడండి, ఇక్కడ కొన్న మన ఫండ్ లాస్లో ఉండాలి ఇంకా కదా, ఇక్కడ ఉంది కాబట్టి ప్రైస్. ఎందుకంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బీఈడిఎల్, ఈ 2-3 భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంకోటి మైక్రో సిస్టమ్స్ ఏదో ఉంది, ఆ 4 హెవీ వెయిట్స్ అనమాట ఇక్కడ, ఏది డిఫెన్స్లో, రైట్, అంటే లార్జ్ కంపెనీస్. సో రెప్లికా ఇది. బట్ స్టిల్ 29% ఎలా వచ్చిందంటే సింపుల్ టెక్నిక్ ఇక్కడ వాడింది ఏంటంటే, తగ్గినప్పుడు యావరేజ్ చేయమని చెప్పేసి చెప్పాను నేను. ఓకే, సో హౌ మెనీ పీపుల్ ఫాలోడ్ ఐ డోంట్ నో, బట్ నేనైతే ఒక రైట్ ఇన్ఫర్మేషన్ అనేది రైట్ టైంలో ఇవ్వడం అనేది జరిగింది. నేను 1500 ఏమో హైలో పెట్టాను, ఒక 500 మాత్రం కింద ఇన్వెస్ట్ చేశాను. నావేంటంటే ఇట్ ఇస్ 29% రిటర్న్. మనకి ఎన్ని రోజులు అవుతుందండి ఇక్కడ నుంచి ఇక్కడికి? 29%. మ్యూచువల్ ఫండ్ని బీట్ చేసాం మనం సింపుల్గా చెప్పాలంటే కూడా. ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిట్ ఏంటంటే 28%, 29%తో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇప్పుడు చెప్తున్నాను ఊరికే ఎగ్జాంపుల్గా. సో సింపుల్గానే ఉంటుంది మార్కెట్, కొద్దిగా మనకి పేషెన్స్ అని కొద్దిగా అవగాహన, అంతే, దీంట్లో ఏం లేదు. ఇంకా ఒక మిత్రుడు, ఒక స్టూడెంటు, ఒక 20 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సార్ ఏంటి సార్ ఇవన్నీ, నాకు ఏం చేయాలో అర్థం కావాలి, ఎవరు చెప్తే వాళ్ళు కొనేసా నేను, కాంపౌండ్ ఎఫెక్ట్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, థీమాటిక్ అన్నారు, నాకేం అర్థం కాలేదు, ఏది వస్తే అది కొనేసాను. ఈవెన్ న్యూ ఫండ్ ఆఫర్ అంటే కూడా అదేదో ఆఫర్ అనుకొని కొనేసాను అని చెప్పారు. సో ఎనీహౌ, తెలియనప్పుడు మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనుకోండి. దెన్ ఏంటంటే నాట్ రిక్వైర్డ్. మనకేముంటాయి ఇక్కడ, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇవి ఎందుకు? అవి కూడా స్టాక్సే, బట్ రిస్క్ మారుతూ ఉంటుంది. లార్జ్ క్యాప్ కొద్దిగా తక్కువ ఉంటుంది రిస్క్, మిడ్ క్యాప్ మోడరేట్గా ఉంటుంది, స్మాల్ క్యాప్ హెవీగా ఉంటుంది. బట్ అగైన్ రిటర్న్స్ వచ్చేసరికి లార్జ్ క్యాప్లో ప్లెయిన్గా ఉంటాయి, మిడ్ క్యాప్లో కొంచెం
ఎక్కువగా ఉంటాయి, స్మాల్ క్యాప్లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. సో రిస్క్ తీసుకున్నప్పుడు రివార్డ్ కూడా వస్తుంది సింపుల్గా. ఓకే, సో దాన్ని మనం ఎక్కడ యావరేజ్ చేయాలి అనేదే మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ ఒక మేడం గారు ఉంటారు, ఆమె డైరెక్ట్గా తిట్టేస్తారు అందరినీ. ఓకే, సిఎన్బిసి దాంట్లో కూడా వస్తుంటారు, మేడం దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ అంటారు న్యూ ఫండ్ ఆఫర్. ఎందుకంటే వాళ్ళ కమిషన్స్ కోసం ఆఫర్స్ రిలీజ్ చేస్తుంటారు. ఏది న్యూ ఫండ్ ఆఫర్ అనగానే 10 రూపాయల యూనిట్ అనగానే మనకేదో తక్కువ వస్తుంది అనుకోండి, ఏం రాదండి. అక్కడ ఏదైతే షేర్ ప్రైస్ ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అంతే, ఏ డిస్కౌంట్ ఉండదు. న్యూ ఫండ్ ఆఫర్ ఒక ఇది అని చెప్పేసి ఆమె డైరెక్ట్గా తిట్టేస్తూ ఉంటారు అన్నమాట, బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్ అని చెప్పేసి. ఓకే ఫైన్, సో ఇది ఉంటుంది. నెక్స్ట్, నేను పెద్ద ఏజ్డ్ పర్సన్, లేకపోతే నాకు రిస్క్ తీసుకోవటం ఇష్టం లేదు ఓకే అనుకున్నప్పుడు డెట్ మార్కెట్ ఉంది. అండ్ ఇప్పుడు మార్కెట్ వోల్టైల్గా ఉంది, నా మనీని నేను పార్క్ చేయాలనుకుంటున్నాను ఒక చోట. బట్ అట్ ద సేమ్ టైం కొద్దిగా ఎంతో కొంత వస్తే బాగుంటుంది కదా, ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు మార్కెట్ కండిషన్ బాగాలేదు తెలుస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన మనీని కొద్దిగా పార్క్ చేయటం అంటే ఖర్చు పెట్టకుండా అలా ఉంచాలా, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మనీ మార్కెట్స్ ఉన్నాయి మనకి షార్ట్ టర్మ్లో, కాకపోతే మన ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వస్తుంది. మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు కదా అంటే చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఆ లాకింగ్ పీరియడ్ అని 1 year తర్వాత వాళ్ళు ఇవ్వటం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఎవ్రీడే కూడా మంత్లీ ఇస్తారు, బట్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంచవచ్చు, ఇమీడియట్గా లిక్విడేట్ చేసుకోవచ్చు. ఇంతే మార్కెట్ అంటే. ఓకే, సింపుల్గా రైట్ అండి. నిప్పాన్ ఈటీఎఫ్ అనేది ఇన్వెస్ట్ చేయండి మేడం గారు. అండ్ ఐ హ్యావ్ పర్చేస్డ్ వార్డిన్ మొబైలా WA అదేనా WARDIN మొబైల్. ఐ థింక్ ఇదే అని నేను అనుకుంటున్నాను. ఓ మై గాడ్. ఓకే, సో ఎనీ రీజన్ సార్ ఈ స్టాక్ ఎందుకు బై చేశారు చెప్పగలరా? ఎందుకంటే నాకు తెలీదు, ఐ వాంట్ టు నో అనమాట. సత్య గారు, ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. బట్ ఎనీహౌ దీంట్లో అయితే కొద్దిగా వీక్గానే ఉంది. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అగైన్ లాటరీ లాగా అనిపిస్తుంది. ఓకే, యా. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ గురించి మీ వ్యూ చెప్పండి ప్లీజ్. యా ష్యూర్ అండి. ఓకే, ఇంకా ప్రస్తుతానికి స్టాక్స్ అనేది మనం ఆపేద్దాం, ఓకేనా ప్లీజ్. అండ్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ విచ్ ఈజ్ క్వైట్ గుడ్ సార్, వెయిట్ ఫర్ ద, ఇక్కడ దాకా వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, వెరీ గుడ్ స్టాక్ ఇన్ అప్ ట్రెండ్ అనమాట. ఓకే, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ఐ థింక్ ఆల్ టైమ్ హై కూడా బ్రేక్అవుట్ అయినట్టుందిగా, విచ్ ఈస్ ఫ్యాంటాస్టిక్. గుడ్. కొద్దిగా పుల్ బ్యాక్ రానివ్వండి, దెన్ ఏంటంటే దీంట్లో మళ్ళీ బౌన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సింపుల్ పుల్ బ్యాక్ అయితే అనుకుంటున్నాను నేను. ఓకే ఫైన్. ఎన్విడియా ప్రాఫిట్ బుక్ చేయాలా, ఇంకా రైజ్ అవుతుందా? రిజల్ట్స్ ఇచ్చేసింది కాబట్టి పార్షియల్ బుక్ చేయండి సార్. ఓకే, కొద్దిగా హోల్డ్ చేయండి మిగతావి. దట్ ఈస్ అ గుడ్ ఆప్షన్ రైట్ నౌ. మోతీలాల్ యూటీఐలో పెట్టాను. అదే సార్, ఫండ్ అందరూ అవి లాంచ్ చేసేది, కాకపోతే బ్రాండ్ వేరు ఉంటుంది. నా బ్రాండ్ నేను వేసుకుంటాను, మీరు బ్రాండ్ మీరు వేసుకుంటారు. ద ప్రోడక్ట్ అనేది సేమ్, వాళ్ళు తెచ్చే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, మన తరపున అంతే. అది మోతీలాల్ అయినా కావచ్చు, యూటీఐ అయినా కావచ్చు, నిప్పాన్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఎవరైనా ఒకటే. బట్ కొద్దిగా మేనేజరు బాగా స్కిల్ ఉందనుకోండి, కొంచెం ఆల్ఫా అనేది జనరేట్ చేస్తారు అంతే. ఓకే, ఎక్స్పెన్స్ రేషియో చూసుకోండి, అంటే ఓ ఫండ్ ఎక్కువ ఛార్జ్ చేస్తుందా తక్కువ ఛార్జ్ చేస్తుందా అనేది, దట్ ఈస్ బేసిక్ చెక్ లిస్ట్. ఓకే, డోంట్ వరీ, మోతీలాల్ ఏదైనా యూటీఐ అయినా సరే, నో వరీస్. ఓకే గుడ్. 6 months బ్యాక్ నో రిటర్న్స్. యా సార్, మార్కెట్ పడిపోయింది, అదే కదా ఇప్పుడు. రిటర్న్స్ అనేది మార్కెట్లో మనకి టైమ్లీ
పంట వచ్చినట్టు ఉండదండి. మనకి జనవరి వస్తే వరి వరి వచ్చేస్తుంది. ఓకే, ఫిబ్రవరి మార్చిలో మిరపకాయలు వచ్చేస్తాయి. అట్లా ఉండదు. వచ్చినప్పుడు మీకు మంచి రిటర్న్స్ వస్తుంది. ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. అది మార్కెట్ యొక్క ప్లాన్ అనమాట. ఓకే, మనకి టైమ్లీ రిటర్న్స్ అనేది జనరేట్ చేయదు. అదే ఒక్కటి దీంట్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్. రేపు ఏదో అవసరం ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు డెట్ మార్కెట్ కొద్దిగా మిక్స్డ్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే గోల్ ఓరియంటెడ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓ కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, లేకపోతే మా పాప మ్యారేజ్ చేయాలి, లేకపోతే మా బాబుకి ఇంజనీరింగ్ కోసం లేకపోతే అబ్రాడ్ పంపించాలనుకుంటున్నాను, లేకపోతే నేనే ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నాను వితౌట్ టేకింగ్ మచ్ లోన్. దీస్ ఆర్ ఆల్ ఏంటంటే గోల్స్ అనమాట. గోల్స్ ఓరియంటెడ్గా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, దానికి కూడా ఫండ్స్ ఉంటాయి మనకి. ఓకే, ఫండ్స్ అంటే ఏం లేదు, మనం ఉన్న క్యాపిటల్ని ఓ ప్రాపర్గా ఛానలైజ్ చేయాలి. అట్లా కాకుండా ఇప్పుడు ఏదో స్టాక్ ఎవరో చెప్పారు, నేను ఎవరో అని దాంట్లో మొత్తం పెట్టేయడం, లేకపోతే ఆప్షన్స్ చేయడం, లేకపోతే ఈ ఇంకోటి చేయటం. దీస్ ఆర్ ఆల్ ఏంటంటే ఇండిసిప్లిన్ అనమాట. ఒక గోల్ ఉన్నప్పుడు మనం డైవర్సిఫై చేయటం అండ్ ప్రాపర్గా స్ట్రక్చర్గా వెళ్ళామనుకోండి, దెన్ ఆ గోల్ కూడా మనం అచీవ్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సింపుల్. ఇట్స్ ఆల్ రిక్వైర్డ్ ఏంటంటే డిసిప్లిన్ అండ్ పేషెన్స్. అదే సార్ ఇప్పుడు నేను చెప్పింది విష్ణు ప్రాపర్టీస్. నేను డిఫెన్స్ తీసుకున్నాను మ్యూచువల్ ఫండ్, లాస్లోకి వెళ్ళింది. చెప్తున్నాను కదా, ఓపెన్గానే చెప్తున్నాను, లాస్లోకి వెళ్ళింది. బట్ అది జరుగుతుంది అంతే, దాని నేచర్ అది. ఆ నేచర్ని మనం అర్థం చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు కరెక్షన్ జరుగుతుంది, దాని తర్వాత ఒక సంవత్సరానికైనా బౌన్స్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కంపెనీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకే, సో ఫండమెంటల్ గుడ్ కంపెనీస్ అవి. కాకపోతే రాంగ్ టైం అది. బట్ మనం స్టూడెంట్స్తో మనం ఏంటంటే డిస్కస్ చేస్తున్నాం, మనం ఒక టైం తీసుకోవాలి. దెన్ ఏంటంటే వాళ్ళు కూడా ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నమాట. రైట్, నా ఇప్పుడు 29% రేట్. నేను స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను టెలిగ్రామ్లో, ప్రాబ్లం అందరికి. స్మాల్ అమౌంటే, జస్ట్ ఇట్స్ నాట్ బిగ్ అనమాట. అండ్ నిన్న తీసుకున్న ఎడెల్వైస్ స్మాల్ లాస్లోకి వెళ్ళింది అండ్ ప్రస్తుతం స్లైట్ గ్రీన్లోకి వచ్చింది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఒక ప్లాన్ ఉంది నాకు. ఓకేనా, డెఫినెట్గా దాన్ని నేను 25 years క్యారీ చేస్తాను. ఓకే, నేను దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వాళ్ళకి. దట్ ఈజ్ మై ఎయిమ్ అనమాట. ఒక ఫండ్ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని నెక్స్ట్ ఈలోపు మనం స్వింగ్ ట్రేడింగ్ ఇవన్నీ మనం ప్లాన్ చేద్దాం. ఓకే, యా. ఓకే సార్, అది మీరు ప్రాఫిట్లోకి వస్తారు, డోంట్ వరీ. ఓకే, ఇట్ విల్ కమ్ ఇన్ టు ప్రాఫిట్స్ సూన్. యా, మూవింగ్ యావరేజ్ లాడ్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ. 10.25 అయింది. ఓకే, ఫైన్. ఇది ఒక్కటి చూద్దామండి. ఇదిగోండి చూడండి, మీరు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయండి సార్. మూవింగ్ యావరేజ్ 10.55. యా, ఐ థింక్ దిస్ వన్. ఈ పేరు కొంచెం కొత్తగా ఉంది. నేనేం చేస్తానంటే దీని స్క్రీన్ షాట్ తీస్తా. ఓకే, సో చూడండి, ఇది అనుకుంటున్నాను నేను, ఇదే. ఎందుకంటే 10.55 10 అని నేను డిజేబుల్ చేసే కదా, నేను మన టెలిగ్రామ్లో వేసేస్తున్నా, ప్రాబ్లీ హెల్ప్ అవ్వచ్చేమో. ఓకే, ఇలా చాలా ఉంటాయి. మీరు కలర్స్ ఇవన్నీ నావి నేను డిఫైన్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి మనం అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బ్లూ యాక్చువల్లీ, 55 ఇస్ గ్రీన్ సార్. ఓకే, అండ్ దీనిని మనం డిఫాల్ట్గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఎక్కడ, యా, సేవ్ యాజ్ డిఫాల్ట్. ఈ థిక్నెస్ అన్నీ మార్చుకోవచ్చు, డోంట్ వరీ. మాది డిఫరెన్స్ ఉంది, అట్ట ఏమనుకోవద్దు. యా, మూవింగ్ యావరేజ్. యా, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. ఓకే, ధన్యవాదాలు. గుడ్ నైట్ మిత్రులందరికీ. కలుద్దాం మళ్ళీ. బాయ్, టేక్ కేర్. బిట్కాయిన్, వాట్స్ హ్యాపెనింగ్? యా, బిట్కాయిన్ యాక్చువల్గా నేను చెప్పాను కానీ ఈ లెవెల్కి వస్తే చేయొచ్చు అని చెప్పేసి చేయలేకపోయాను. దట్ ఈజ్ ఓకే, ఎందుకంటే నేను అట్లా తీసుకున్నాను, వదిలేశాను. అండ్ ఒకవేళ ఎవరైనా అకౌంట్ అనేది ఓపెన్ చేయాలంటే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే,
యా థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, ఇది అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, అండ్ యా ఇట్ హెల్ప్స్ మీ అండ్ ఆఫ్ కోర్స్ యూ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. క్రూడ్ ఆయిల్ ఒకటి చూసేసి క్లోజ్ చేద్దాం. ఓకే ఫైన్. క్రూడ్ ఆయిల్ కొద్దిగా ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా కంజంక్షన్లో ఉందండి. బుల్లిష్ అయితే కాదు కానీ ట్రెండ్ లైన్ అక్కడ సపోర్ట్ కనపడుతుంది. ఇది వెయిట్ చేయాలండి. ఓకే, చూడండి ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇది మార్క్ చేసి పెట్టండి. ఈ సపోర్ట్ అనేది అంత తొందరగా బ్రేక్ చేయడు. బ్రేక్అవుట్ అయినప్పుడు మంచి ట్రేడ్ వస్తుంది. ఇప్పుడు మనం అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే అంటే కిందకి వెళ్ళదని కాదు, ఇక్కడి నుంచి ఫాలో అయ్యాడు కాబట్టి ఇంకొంచెం కిందకి వెళ్ళే స్కోప్ ఉంది, కానీ రిస్క్ రివార్డ్ అనేది చూసుకోండి. ఓకేనా మేడం? ప్రస్తుతం అయితే కైండ్ ఆఫ్ నో ట్రేడింగ్ జోన్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్ మిత్రులందరికీ. హ్యావ్ ఏ గ్రేట్ డే. గుడ్ నైట్ సారీ.